హాయ్ వెల్కమ్ టు ఇండివుడ్. ప్రాణాంతక అంటువ్యాధులకు కొత్త రకం టీకాలను కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వీరు మానవ యాంటీబాడీలను తొలిసారిగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేశారు. శరీరంలోని బి కణాల నుంచి ఈ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మన శరీరంలోకి చొరబడే బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులపై పోరాడటం వీటి విధి. ముందు నిర్దిష్ట సూక్ష్మజీవి ద్వారా వెలువడే యాంటీజెన్ను సంబంధిత బి కణం నుంచి గుర్తిస్తుంది. ఆ తరువాత అది ప్లాస్మా కణాలుగా వృద్ధి చెందుతుంది. వాటి నుంచి భారీ మొత్తంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీబాడీలు సదరు యాంటీజెన్ను కట్టిపడేసి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటాయి. ఈ ప్రక్రియను ప్రయోగశాలలో అనుకరించాలని శాస్త్రవేత్తలు భావించారు. రోగి రక్తం నుంచి సేకరించిన బి కణాల ద్వారా నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బి కణాలు ప్లాస్మా కణాలుగా వృద్ధి చెందాలంటే సిపిజి ఆలిగోన్యూక్లియోటైడ్స్ అనే డిఎన్ఏ భాగాల నుంచి ద్వితీయ సంకేతాన్ని కూడా అందుకోవాల్సి ఉంటుంది. అయితే రోగి నుంచి సేకరించిన బి కణాలకు సిపిజి ఆలిగోన్యూక్లియోటైడ్లను జోడించినప్పుడు శాంపిల్లోని బి కణాలన్నీ క్రియాశీలమయ్యాయి. నిజానికి నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేసే కొన్ని కణాలు మాత్రమే స్పందించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు బ్రిటన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనుగొన్నారు. రోగి నుంచి సేకరించిన బి కణాలకు సిపిజి ఆలిగోన్యూక్లియోటైడ్స్ యాంటీజెన్తో కూడిన పూతను పూసి సూక్ష్మ నానో రేణువులను జోడించారు. దీనివల్ల నిర్దిష్ట యాంటీజెన్ను గుర్తించే బి కణాలు మాత్రమే క్రియాశీలమై యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయి. అనేక రకాల బ్యాక్టీరియల్, వైరల్ యాంటీజెన్లపై శాస్త్రవేత్తలు దీన్ని విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ విధానంలో ఉత్పత్తైన కొన్ని ఫ్లూ యాంటీబాడీలు పలు రకాల ఫ్లూ వైరస్లను గుర్తించగలిగాయి. వాటి ఇన్ఫెక్షన్ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. హెచ్ఐవి లేని రోగుల నుంచి సేకరించిన బి కణాల నుంచి హెచ్ఐవి వ్యతిరేక యాంటీబాడీలను కూడా ఉత్పత్తి చేయగలిగారు. క్యాన్సర్తో పాటు అనేక రకాల అంటువ్యాధులకు కొత్త చికిత్సకు ఇది వీలు అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.